మా అక్క యేసు ప్రభుని బాగా నమ్ముకుందాం, ప్రార్థన చేస్తాం. మా ఇద్దరు మేము తోడుకోడలము. కానీ ఏనాడు కానీ ఇద్దరు మర్చిపోయింది, కానీ అన్నదమ్ములు మర్చిపోలేదు. మేము తోడుకోవడం కూడా అక్క చెల్లెలు మాత్రం అలాగే మేము సొంతంగా అలాగే ఉండేటోళ్ళం. అది మక్క అంటది, ఆ పాప ప్రార్థన చేసుకొని చూడు, బైబిల్ చదవని చూడాలని. అప్పుడు మా బాబాకు మాట అన్నాడు, ఆ పాప దేవుని యేసుక్రీస్తు అంగీకరించిందంటే గొప్ప సేవ చేస్తుంది అన్నాడు. ఏంటి మా బావ లాగన్నానని నేను అనుకునేదాన్ని. కానీ ఆయన చెప్పిన మాట, ఆయన పలికిన మాట ఇక్కడ చాలా మంది దైవసేవకులు చెప్పినారు. ఇంకా అనేక మంది దైవసేవకులు మా బావ ద్వారా రక్షింపబడిన వారు, అనేక మంది బిడ్డలు తెలియని వారు చాలా మంది నాకు తెలిసిన వారు చాలా అనేక మంది బిడ్డలని ప్రభు వైపు తిప్పి గొప్ప సాక్ష్యం పొంది ప్రభు పిలుపు కొరకు ఆయన విధులు చూసి ప్రభు రాజ్యంలో మా బావ ఇంకా 10 రోజులకు చనిపోతాడని నాకు ఫోన్ చేశాడు. అమ్మ నా కొరకు ఇప్పుడు ఎలాగైతే చెప్తున్నారు జరకన్నమ్మ, నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు ప్రభు చూపిస్తాడు కదా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే అలాగే అనొద్దు బావా, నువ్వు ఎందుకు అంతంటే నాకు సహకరించటం లేదమ్మా, నేను తట్టుకోలేకపోతున్నా, ఈ వేదన చాలా ఉంది అన్నప్పుడు ఏం కాదులే బావ అని చెప్పి మా బావని ఓదార్చి చివరి ప్రార్థన ఎప్పుడు నేను ప్రేయర్ చేయించుకుంటాను. మా బావకి ఫోన్ కాల్సి, బావ నాకు ప్రార్థన చేయవా అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, అనిలు ప్రతాపు ప్రభాకరును ఎలాగైతే గొప్ప సేవ చేస్తున్నారో అంతకంటే కూడా గొప్ప సేవ చేస్తారు. ఖచ్చితంగా నాకు ప్రభు చూపిస్తున్నారు, నువ్వు బాధపడబాకు, దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని వాడుకుంటారని చెప్పేసి నాకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతగానో ఓదార్చినారు. మా బావ చెప్పిన మాట ప్రకారం విశ్వాసం విడిచిపెట్టొద్దు, నీ భర్త ఖచ్చితంగా మారి రక్షణ పొంది సేవ చేస్తాడన్నప్పుడు మొట్టమొదటిగా ఇస్కేల ప్రాంతానికి మా బావ వెళ్ళాను. తిమోతి మా బావ ప్రాంతంలో సేవ చేయలేదు, కానీ మేము వెళ్ళలేదు. కానీ 2011లో ప్రభునామను బట్టి వాళ్ళ తమ్ముని చెప్పినాము, ఇక్కడ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. నేను నా భర్త, నాతో పాటు బిడ్డలందరూ కూడా మా బంధువులు, మా సంఘ బిడ్డలందరూ కూడా వచ్చేవారు. అయితే దేవుని కృపను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేనైతే నారాయణపురంలో సేవ చేస్తున్నాను, నువ్వు దేవకారణం అక్కడికి వెళ్ళి సేవ చేయమని చెప్పినప్పుడు మా బావ ద్వారా ప్రార్థన చెప్పేసుకొని అక్కడికి వెళ్ళినాక మొరటివారు మోటివారు, కానీ దేవుని మహాకృప చేత ఆయన చేసిన ప్రార్థన ఆ ప్రాంతం అంతటి కూడా దేవుడు మార్చినాడని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. ఆమె అంత గొప్పగా నా తండ్రి నాకు ఈరోజు ప్రభు దగ్గర ఉన్నాడు అంటే దుఃఖపడకూడదు, కానీ ప్రభు వాళ్ళు నిద్రించే వారిని గురించి మీరు దుఃఖపడినా అక్కర్లేదు అంటున్నాడు. కానీ ఈ లోకంలో విడిచిపెట్టిపోయినా కానీ ఆయన మంచి పనులు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం సుగంధ తైలం కంటే మంచి పేరు మేలంట. దేవునికి మహిమ కలిగిన మా బావ ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకొని 6 మంది కుమారుని కోడలు ఇచ్చినారు. మా బావ కుమారులకు నేను ఒకటే చెప్తున్నాను, తండ్రి పేరుని నిలబెట్టి తల్లిదండ్రి పేరుని గొప్ప సేవ చేయాలని కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు బిడ్డలు కూడా ఇలాంటి పేరు సంపాదించుకోవాలని ఇలాగ ఉండాలని నేను ప్రభుపేట వాళ్ళందరికీ కూడా చెప్తూ నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వచ్చిన పెద్దలకు దైవజనులు కూడా 23 వందనములు శుభములు చెల్లిస్తున్నాను.